అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెద్ద కోడలి అహంకారం, చిన్న కోడలి ఆత్మాభిమానం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీరు వినకపోతే ఒక్కసారి ఆ కథలు కూడా విని నచ్చిన కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు ఇంకా మీకు నేను అందించాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఆ తర్వాత ఆనంద్ వాళ్ళు అలా వెళ్ళారో లేదో ఈలోపు ఇక రాగిణికి ఎటు చదువు అబ్బేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడుకే ఎదురింటోని చూసి, పక్కింటోని చూసి, రోడ్డు మీద పాల ప్యాకెట్లోని చూసి, ఇక చివరికి కూరగాయలోని చూసి కూడా కన్ను కొట్టడం, పమిట జార్చుకోవటం, వాళ్ళకి వీళ్ళకి సైట్లు వేయటం, వాళ్ళకి వీళ్ళకి చేతులు ఊపటం, ఇవన్నీ చేయటం చూసిన భద్రావతి కేశవరావు ఇదే కాలుజారో కడుపు తెచ్చుకుంటుందయ్యా, దీనికి పెళ్లి చేసేద్దాం అనే కోడల దగ్గర కూర్చొని కోడలు కాళ్ళు పట్టుకొని కోడల్ని బాగా సాపు చేసి పొగిడి ఆకాశానికి ఎత్తేసి ఇక అసలు చిటారు కొమ్మకి ఎక్కిచ్చేసి ఒకవైపున రాగిని వదిన కాళ్ళు పట్టుకొని అసలు వదిన కాలిగోళ్ళి కూడా నోటితో తీసేసి వదినకి అలా అసలు వీపొత్తి తలొత్తి వదినకి కాళ్ళ కొబ్బరి నూనెలు రాసి హెయిర్ ప్యాకులు పెట్టి, ఫేస్ ప్యాకులు పెట్టి వదిన కాళ్ళ దగ్గరే తను పడుకుంటూ కాళ్ళొత్తుతూ రాత్రంతా మొత్తానికి బాగా వదిన్ని సాఫ్ చేసుకుంటూ వచ్చారు. ఈలోపు భద్రావతి కేశవరావు పెళ్ళిళ్ళ బ్రోకర్ని పిలిచి మంచి బ్రహ్మాండమైన సంబంధం ఒకటి ఎతకవయ్యా నువ్వు అని చెప్పేపాటికి ఎత్తుక్కొచ్చాడు పెళ్ళిళ్ళ బ్రోకరు. అలా కూతురికి వీళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ ప్రకారం ఒక సంబంధాన్ని తీసుకొచ్చాడు పెళ్ళిళ్ళ పేరయ్య. అబ్బాయి పేరు రాజీవ్. వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసే ఉంటాడు. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. రాజీవ్ వాళ్ళ అక్కకి చెల్లికి పెళ్ళైపోయింది. రాజీవ్ వాళ్ళ అన్నయ్యకి పెళ్ళైపోయింది. వాళ్ళ అన్నయ్య వదిన కూడా వాళ్ళ ఫ్యామిలీతో కలిసే ఉంటారు. వాళ్ళ అన్నయ్య వదినలిద్దరిది కూడా ఉద్యోగం. వాళ్ళ వదిన కూడా ఎంటెక్ చేసింది వాళ్ళ అన్నయ్యతో పాటు. ఇక రాజీవ్ది సాఫ్ట్వేర్ ఉద్యోగం, మంచి జీతం. జాతకంలో దోషాలున్నాయని ఎన్నాళ్ళు పెళ్లి సంబంధాలు కుదరలేదు. వాళ్ళు కట్నాలు తీసుకొని వాళ్ళేమీ కాదు కాబట్టి వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. రాగిణిలో ఉన్న లోపాలు చెప్పటం మొదలుపెట్టింది రాజీవ్ వాళ్ళ అమ్మ. మీ అమ్మాయి చూడటానికి బిలో యావరేజ్గా ఉంది. మా అబ్బాయి పక్కన మీ అమ్మాయి ఏమీ అందగత్తె కాదు. మీ అమ్మాయికి మా అబ్బాయికి జాతకాలు కలిశాయని మేము సంబంధం ఇక్కడి దాకా వచ్చాం. ఇక మరొక విషయం ఏంటంటే మేము కట్నాలు తీసుకొని వాళ్ళం ఏమీ కాదు. కాబట్టి మీ అమ్మాయికి మీరు 50 లక్షల రూపాయలు క్యాషు, 25 లక్షల రూపాయలు పెళ్లి ఖర్చులు, 25 లక్షల రూపాయలు బంగారం పెట్టాలి. దానికి తోడు మీ అమ్మాయి మొదటి కానుక డబ్బులు మాకు పెళ్లిలోనే ఇచ్చేయాలి. దాంతోపాటు మీ అమ్మాయి పేరు మీద మేము ఒక ల్యాండ్ చూసి ఉంచాము. దాని ఖరీదు 30 లక్షలు కొనేసి దాంట్లో ఒక 20 లక్షలు పెట్టి మాకు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించిస్తే మా అబ్బాయి అద్దెకిచ్చుకుంటాడు. అర్థమవుతుందనుకుంటాగా చెప్పింది అనే ఆవిడ మొత్తం లెక్కలు చెప్పింది. అదేంటత్తయ్య అంతవరకు చెప్తావు అని రాజీవ్ వాళ్ళ వదినంటే, అన్నట్టు మా ఎదురుగా ఒక 10 పోర్షన్ల ఇల్లు అమ్మటానికి వచ్చింది. దాని ఖరీదు 50 లక్షలు అంటున్నారు. అది కూడా కొనేస్తే మా అబ్బాయి దాన్ని కూడా రెంట్కి ఇచ్చుకుంటాడు. మా అబ్బాయి కారు ఇవ్వాలి. ఆ విషయం మర్చిపోవద్దు. మాకు ఆడపడుచు లాంఛనాలు పెట్టాలి, తోడుకోడలు లాంఛనాలు పెట్టాలి, అత్తగారు లాంఛనాలు పెట్టాలి, అల్లుడు గారు లాంఛనాలు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి అని మొత్తం ఒక 3 కోట్లకి లెక్క చెప్పింది ఆవిడ. చెప్పేసరికి ఇక వీళ్ళకి నోట్లో నుంచి మాట రాలేదు. కాకపోతే ఆ సంబంధం వదిలేసుకోవాలి అనుకోలేదు. ఎందుకంటే రాగిణి తెగ మోజు పడిపోయింది రాజీవ్ని చూడగానే. రాజీవ్ చూడడానికి బాగుంటాడు, దానికి తోడు మంచి పొజిషన్లో కూడా ఉన్నాడు. ఇక రాజీవ్ వాళ్ళ అమ్మా నాన్నలకి స్థిరచరాస్తులు కూడా బాగా ఉన్నాయి. అలాంటి సంబంధాన్ని రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అనుకుంటారు కానీ వీళ్ళు వదులుకుంటారా? ఏమ్మా, మాదేమీ లేదు, అంతా మా పెద్ద కోడలు ఇష్టం. తను ఎలాగంటే అలాగే, ఇచ్చేది తను, చూసేది తను. మా ఇంటికి పేరుకే నేను మా అమ్మాయికి తల్లిని కానీ మా అమ్మాయి మంచి చెడు అంతా చూసేది మా మంజునే. నీట ముంచినా పాల ముంచినా మా మంజు ఇష్టం. నాకు మా వదిన ఉందండి, నేనేమి అనాథని కాదు, మా వదినే అన్నీ చూసుకుంటుంది అని రాగిణి చెప్పేసరికి ఇంకేముందే, శివగామి బాహుబలిలో ప్రమాణాలు చేసినట్టుగా నా మాటే శాసనం అనే మొత్తానికి వాళ్ళకి మాట ఇచ్చింది. ఇచ్చిన ప్రకారం ఆడపడుచుకి
కనీసం మరిది తోడుకోళ్ళు హనీమూన్కి వెళ్ళి తిరిగి వచ్చిందాకా కూడా ఆకుండా ధూమ్ ధామ్ అని పుట్టింటి వాళ్ళకి కబురు పెట్టి వాళ్ళు అడిగిన దానికన్నా ఒక 10 లక్షలు ఎక్కువే పడే నానా అని చెప్పి పడేయించి ఆడపడుచుకే సకల లాంఛనాలతో ఇచ్చి మరీ హనీమూన్ టికెట్లు కూడా ఇచ్చి అత్తారింటికి సాగనంపింది. కాళ్ళకి వంగి వంగి దండాలు పెట్టి వెళ్ళింది రాగిణి అత్తారింటికే. ఇక భద్రావతి విషయానికి వస్తే గుండెల మీద తడిగుడ్డేసుకొని పడుకుంది. కూతురికి కల్లో కూడా ఊహించినంత సంబంధం వచ్చిందని. ఇక ఆనంద్ విద్యను తీసుకొని తిరిగి వచ్చి కాల్ లెటర్స్ వచ్చాయని అనంత్ చెప్పేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యి ఉద్యోగానికి వెళ్ళటం మొదలు పెడితే తమ్ముడు మరదలు ఎలా వెళతారనే దాంతో బైక్ ప్రెజెంట్ చేశాడు అనంత్. ఆ బైక్ మీద ఇద్దరు వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు ఆఫీస్కి. ప్రతిరోజు కూడా కావాలని విద్యని అవమానించడం మొదలుపెట్టారు భద్రావతి, కేశవరావు, మంజు. ఇక పద్దాగా వచ్చి మొగుడు ఆఫీస్కి వెళ్ళాక రాగిణి ఎంత దాంట్లో కూడా విద్యని చిటికేసే జ్యూస్ అని కాలు మీద కాలేసుకొని కాళ్ళొత్తవే అని చెప్పులేవే అంటే నీ చేతులు కాళ్ళేవైనా పడిపోయాయా? వెళ్ళి నీవు జ్యూస్ తెచ్చుకోలేవా? లేదంటే మీ అత్తని విలువ తెచ్చిచ్చుద్ది, మీ మామని పిలువ అనేపాటికి ఎంత కండకావరమే కానీ కట్నం తేలేదు కానీ నా పెద్ద కోడల మాటకి ఎదురు చెప్తావా అని ఒకవైపున మంజు, మరొక వైపున కేశవరావు ఎంత బలిపే నీకని అమ్మాయిని కొట్టడానికి చెయ్యెత్తితే పెళ్ళాం కింద చాలని బృహన్నలవి నువ్వు కూడా నన్ను కొడతావా? అసలు నీకేం హక్కుందయ్యా నన్ను కొట్టడానికి? నువ్వు మావవా లేకపోతే నువ్వేమైనా పెద్ద ఇదనుకుంటున్నావా? నువ్వు అసలు నన్ను కొట్టే హక్కు మీకెవడిచ్చాడు? నేనేం తప్పు చేశానని కొడతారు మీరు అని విద్య ఎదురు తిరిగిపోయింది. ఎంత బలిపే నీకు, ఎంత పొగరే నీకు? ఇది పొగరు కాదు, ఆత్మాభిమానం అంటారు. మీకు ఇలాంటి దాని విలువలు తెలియవులే అని ఆ అమ్మాయి ఆ పక్కనే ఉన్నటువంటి జ్యూస్ గ్లాస్ తీసుకొని మంజు ఆ అమ్మాయి మీద పోయిపోతే తిప్పి విద్య మంజు మొహం మీద కొట్టి లోపలికి వెళ్ళిందే. అనంతని క్షమించండి బావగారు అంటే పర్వాలేదమ్మా, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా, అది తనకు తెలీదు, నువ్వు ఇవ్వాలని నేను అనలే అనేసి వెళ్ళిపోయాడు అనంత్ అక్కడి నుంచే. ఇక ఇంత దాంట్లో భద్రావతి, కేశవరావు, మంజు, రాగిణి కలిసి విద్యను కొట్టాలని ప్లాన్ చేసుకొని ఆ అమ్మాయిని కావాలని రోజు నానా మాటలు అంటాం, రోజు యుద్ధకాండలు జరిగిపోవటం, గొడవలు జరిగిపోవటం, చుట్టుపక్కల వాళ్ళు వింటాం, ఆనంద్ ఎదురు తిరిగి పోట్లాడి అలిసిపోవటం ఇలా రోజు జరుగుతోంది. ఈ పని ఎలా కాదని చెప్పి భద్రావతి ఇంట్లో పని వాళ్ళని తీసేసి ఎవడు చేస్తాడే నీ పనులు, ఎవడికేం అవసరం చేసుకో నువ్వు అనేపాటికే మా అమ్మ ఏమీ తప్పట్టుకోలే. వాషింగ్ మిషన్ ముట్టుకోవద్దన్నారు, ఫ్రిడ్జ్ వాడొద్దన్నారు, టీవీ చూడొద్దన్నారు, మంచం మీద పడుకోవద్దన్నారు, సోఫా ముట్టుకోవద్దన్నారు. ఇలా ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఆ అమ్మాయే పనులు చేసుకుంటుంటే ఆనంద్ వంట పనిలో హెల్ప్ చేసి పెడుతుంటే ఎందుకురా అంత అవసరం, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఒక మెయిన్ని పెట్టుకోలేరా అన్నాడు అనంత్. అనేసరికి వాళ్ళ పనులు వరకు చేయడానికి ఆనంద్ ఓ పని అమ్మాయిని పెట్టాడు. వీళ్ళిద్దరు బట్టలే ఉతికి, వీళ్ళిద్దరు అంట్లే తోమి, వీళ్ళిద్దరు బెడ్రూమ్లోనే ఇండక్షన్ కుక్ టాప్ పెట్టుకొని వండుకొని ఆనంద్ ఆ కుకింగ్లో కూడా విద్యకి హెల్ప్ చేసేవాడు. అలా కూడా వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఎంత దాంట్లో కూడా ఒకరోజు రాగిణి వచ్చి విద్య కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుంటే ఆ అమ్మాయిని ఎర్రగా గంట కాల్చి వాత పెట్టి పడేసి చితక్కొడతాను దాన్ని లోపలికి వస్తే అదే గరిట పెట్టి రాగిణిని వాతలు పెట్టి దవడలు పగిలిందాకా కొట్టి తొక్కేసింది విద్య. దాంతో అసలు ఎవరివే నువ్వు, పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళాక పద్దాక నీకు ఇక్కడేం పని, వచ్చి నా పెళ్ళాన్ని నువ్వు కొట్టబోవటం ఏంటి, నా పెళ్ళాం మీద నీ పెత్తనం ఏంటని ఆనంద్ ఇడిసేసేపాటికి పెళ్ళైన తర్వాత కూడా పద్దాక వస్తావా అసలు నువ్వు ఇక్కడికి, ఏం పని నీకని దవడలు బగలగొట్టాడు అనంత్. అయ్యో చెల్లెల్ని కొడతారేంట్రా పాపిష్టి వెదవల్లారా, మిమ్మల్ని కొట్టకుండా చూసుకోండి ముందో, మనుషుల పశువులా మీరు అన్న తర్వాత మంజు కొట్టాదామని చెప్పి చెయ్యెత్తేపాటికి తిప్పి విద్య 4 దంచులు దంచేసింది మంజునే. ఇంకోసారి నా జోలికి వచ్చావంటే నా సంగతి బాగా ఎరగవని జుట్టు పీకేసి ఇక బట్టలు చించేసి మరీ బాధింది. దాంతో లోపల బెడ్రూమ్లోకి పారిపోయింది మంజు. తాచెడ్డా కోతి వనమెల్లా చెరిచిందని నీకు నేను బెడ్రూమ్లోకి వస్తే చాలదే, నువ్వు ఊళ్ళో వాళ్ళందరి బెడ్రూముల్లోకి వెళ్ళి రావాలి అనేసరికి
నాకు దానికి సాపథ్యం ఎక్కడా? ఉసే, నీ బతుకు ఏంటో తెలుసా? అడుక్కు తినే బ్రతుకు. నీ బతుకు ఏంటో తెలుసా? చీప్ బతుకు. నేనేంటో తెలుసా? నేను చెప్పనా మంజు నువ్వేంటో? అమ్మా నాన్నలు తమ్ముడి నోట్లో దుమ్ము కొట్టి మొత్తం నీకు పెడితే ఆ ఉసురు నువ్వు మోస్తూ ఆ డబ్బుల్ని తీసుకొని వచ్చావు ఇక్కడికే. అడుక్కు తినేవాడికి గిక్కు తాగేవాడు తోడని నువ్వు తెచ్చిన ముష్టిలో వీళ్ళకు కూడా ముష్టి ఇవ్వడానికి సిద్ధపడ్డావు నువ్వు. ఇక నీ బ్రతుకేంటో తెలుసా? మొగుడి మనసు గెలవలేని బ్రతుకు, పెళ్ళై ఎన్నాళ్ళైనా కడుపు పండని బ్రతుకు. నువ్వు కూడా మాట్లాడేదానివే. నా మొగుడికి బావగారికి మహోన్నత హృదయాలుండొచ్చు, కానీ నీకు నాకు నిజంగానే సాపథ్యం ఎక్కడా? నా మొగుడి గుండెల్లో ఉన్నాను నేను, నీ మొగుడికి తప్పని లంపటంలాగా ఉన్నావు నువ్వు అనేపాటికి మంజు నాకు పిల్లలు కావాలని కూర్చుందే. కూర్చునేసరికి నీ బతుక్కి నిన్ను నువ్వు చూసుకోవటం రాదు, నీ బతుకు మళ్ళీ పిల్లలు ఒకటి తక్కువ అనేపాటికి, అంటే పిల్లల్ని కనవా? పిల్లలు కావాలా? నీ ఒంటి మీద చెయ్యటం కావాలా? ఏంది అలా మాట్లాడతావు? అంతే మరి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అనేపాటికి, ఇవాళ కాకపోతే రేపైనా వాడే కంటాడు పిల్లల్నే. అలా అని నేను మీద చేయించుకోకుండా ఉంటే ఎలా అమ్మా? నేను అస్సలు ఉండలేను. వాడు అందం చూసి కదా నేను పెళ్లి చేసుకుందే. వాడి తమ్ముడి పిల్లలు పుడితే వాడికి కావాలనిపించుద్దనే మంజుయే కాంప్రమైజ్ అయిపోయిందే. ఆ తర్వాత భద్రావతి, కేశవరావు, మంజు, రాగిణి కలిసి విద్యను కొట్టడానికి ఒకరోజు ప్లాన్ చేసుకున్నారు. ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి గెంటేద్దాము, ఆ అమ్మాయి మీద పెట్రోలు కిరసనాయిలో పోసి అంటించేద్దాం అనే దాంతో ఒళ్ళు మండిపోయిన అమ్మాయి పోలీసులకు ఫోన్ చేసి పోలీసుల్ని పిలిపించేపాటికి పోలీసులు ఇంటి దాకా వచ్చేశారు. పోలీసులు ఇంటి దాకా వచ్చి ఏంటమ్మా ఏం జరుగుతుంది అనేపాటికి, చెప్పన, వరకట్నం, గృహహింస, తోడుకోడలు టార్చరు, ఆడపడుచు పెళ్ళైపోయిన తర్వాత కూడా వచ్చి ఇక్కడ పెత్తనాలు చేయటం, నన్ను కొట్టడం, తిట్టడం, నా మొగుడు బావగారు ఇదిగో ఈ పనమ్మాయి చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళే చెప్తారు సాక్ష్యాలు, చెప్పమంటారా? ఇంకోసారి వస్తారా నా జోలికి అనేపాటికి ఇక సైలెంట్ అయిపోయారు భద్రావతి, కేశవరావు. నాకెందుకు దరిద్రపుగోల అలగా వాటితో అనే మంజు లోపలికి వెళ్ళిపోతే, చిచ్చి మా అత్తారింటికి నేను వెళ్ళిపోవాలి, నాకెందుకు ఈ వెదవగోలని రాగిణి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆ రోజు నుంచి వీళ్ళు విద్య జోలికి వెళ్ళాలంటే కాస్త భయపడి వెనక్కి తగ్గారు. ఏముందనే, తినటానికి గతి లేకపోయినా అడుక్కు తినే ఉద్యోగాలు చేసుకుంటూ అంత బలుపు మేకో, మాకున్నదే మాకు చాలులే, నీలాగా మేమేమి తిని కూర్చోవట్లేదులే ఇంట్లో అన్నాడు ఆనంద్. ఈ బొలిపేరా, ఈ పొగరే, నన్ను నీ అంతటి వాళ్ళు లేరని నా కాళ్ళు పట్టుకొని దాసోహం వదినా అని నా అడుగులకి మడుగులొత్తితే మీ ముష్టి మొహాలకి చెరో 25,000 పడేయించేదాన్ని మా నాన్నతో. కనీసం నీ బతుక్కి మీ అన్నంత ఖరీదైంది కాకపోయినా నీ బ్రతుక్కి కూడా ఒక కారు కొని పడేయమనేదాన్నే. నువ్వు మీ నాన్నతో కొన్ని తెచ్చాననుకుంటున్న బెంజ్ కారే ఇప్పుడు దాకా అన్న తాకింది లేదు, మళ్ళీ నువ్వు నాకు కారు బిచ్చమేయించుతావా? బాగుందే, సరేలే కానీ అనేసి నవ్వేసి పక్కకు వెళ్ళిపోయాడు ఆనంద్. ఆనంద్కి సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం మొదటి నుంచి కూడా. ఎన్నాళ్ళంటే చదువు మీద, ఉద్యోగం మీద, ప్రేమ విషయంలో ఉండి అనంత్ తంతాడని వాటి జోలికి వెళ్ళలేదు. కానీ పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని లాక్కొచ్చి రావే కపుల్స్ రీల్ చేద్దాం, కపుల్స్ షార్ట్లు చేద్దాం అని ఆ అమ్మాయిని పట్టుకొచ్చి చేయటం మొదలుపెట్టాడు. అందులో కొన్ని వీడియోలు వైరల్ అయ్యి అమ్మాయిలో, ఆనంద్ పెళ్ళైపోయిందా నీకు? అయ్యయ్యో ఎంత అందంగా ఉన్నావు నువ్వు అని పెడుతుంటే, చూసావా ఇప్పుడు నీ అందాన్ని చూసి జనాలు పొగుడుతున్నారు సారు అని విద్య అంటే, వాళ్ళు నన్ను పొగడాలి, వాళ్ళకి నేను దక్కలేదని వాళ్ళు అసూయపడాలి, నీకు నేను దక్కానని నువ్వు ఆనందపడాలి. బాగుంది కదా ఇదే, వెయ్యాలి వెధవా ఉన్న చోట ఉండవు అంటే, అన్న నువ్వు కూడా రా, ఎక్కడికి రా, అన్నదమ్ములు చేసే వీడియోలు ఉన్నాయన్నా ధారా చేద్దాం. చచ్చా నాకు కెమెరా ఫియర్ రా అంటే, పర్లేదులే బావగారు నాకు మాత్రం ఫియర్ లేదా, వెళ్ళాక ఒకటి కాతే పట్టేకులు కోకే అయిపోద్ది, మెమరీగా ఉంటే చెయ్యండి అన్నాక అలా చేసేసరికి మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాడు ఆనంద్. అయిపోయిన దగ్గర నుంచే అవి ప్రమోషన్స్ చేయండి, ఇవి ప్రమోషన్స్ చేయండి అంటే భయంగా ఉంది నాకు అన్నాడు ఆనంద్. నువ్వు కెమెరా ముందు చేయటానికి భయం లేదులే కానీ ఇవంటే భయమా ఏంటి? ఒక పని చేయండిరా, వచ్చే ప్రోడక్ట్స్లో మనం జనంతో జెన్యూన్గా ఉండాలి. ప్రతి అడ్డమైన ప్రోడక్ట్లని కూడా మీరు
ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ పార్ట్నర్షిప్స్ చేయొద్దు. వాటిల్లో ఏది మంచి ప్రోడక్టో ఆలోచించి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ఆ తర్వాతనే ప్రమోషన్స్ చేయండి అని చెప్పాడు అనంత్. అలా రోజుకి 10-15 ప్రమోషన్లే వచ్చేవి ఆనంద్కి. అందులో ఫేర్ చేస్తే ఒక 5 అయినా మంచి ఉండేవి. భార్యాభర్తలు ప్రమోషన్ చేసేవాళ్ళు. ఈలోపు విద్యకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పటిదాకా చాలామంది ఆడవాళ్ళు శారీసో, కుర్తాలో, జ్యువెలరీయో, పికిల్సో ఇలాంటి బిజినెస్లుగా పెట్టారే తప్ప వైఫ్ అండ్ హస్బెండ్ రీల్స్ చేసే దాంట్లో కపుల్స్కి సంబంధించినటువంటి క్లాత్స్ ఎవరూ పెట్టలేదు. మనలాంటి హ్యాపీ కపుల్ పెడితే బాగుంటుందనే దాంతో కొన్ని టీషర్ట్స్ అలాగే కొన్ని రకాలైనటువంటి కుర్తాలు సెట్లు లాంటివి తీసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ఫొటోస్ ప్రింట్ చేయించిస్తామని మెమరబుల్గా ఉండేటటువంటి వాళ్ళు ఇచ్చేది ఏదైనా ఒకళ్ళ గురించి ఒకళ్ళు వాళ్ళ మెమరీస్ని ప్రింట్ చేసి ఇస్తామని, వాళ్ళు ఏదైనా రాసి పంపిస్తే దాని గురించి ప్రింట్ చేసి ఇస్తామని, స్పెషల్ అకేషన్స్కి ప్రింట్ చేసి ఇస్తామని బిజినెస్ స్టార్ట్ చేసింది. బాగా ఊపందుకుంది విద్య బిజినెస్. చూసావా అన్నయ్య, నన్ను నానా తిట్లు తిట్టి నన్ను ఎలా వాడేసుకుంటుందో నీ మరదలు అని విద్యకి ఒక్క నిమిషం ఖాళీ ఉండేది కాదు. ఎప్పుడు చూసినా ఫోను టింగ్ 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 మని ఫోన్పే, గూగుల్ పే, ఎప్పుడు చూసినా జనాలు ఆర్డర్లు ఇచ్చుకోవటం, క్యాట్లాగులు పంపుకోవటం, సైజులు పంపుకోవటం, ఆ తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పంపుకోవటం, వాళ్ళకు పార్సిల్స్ పంపుకోవటం, ఇలా కాస్త వాళ్ళు కూడా 4 రూపాయలు సంపాదించుకోవటం మొదలుపెట్టారు. ఈలోపు రోజు గొడవలతో విసిగిపోయిన ఆనంద్ ఒక రోజున దేవుడు అనేవాడు ఉంటే అన్న వదనకి మొహం తిరిగిపోయేలాగా బుద్ధి చెప్పాలి. ఆ దేవుడు అనేవాడు నా వాక్కు వినాలి. దేవుడా, పుట్టి బుద్ధెరిగిన తర్వాత నేనెవరికి ఏ అన్యాయం చేయలేదయ్యా, కానీ ఇలాంటి అహంకారికి మాత్రం తల తిరిగిపోయే సమాధానం నువ్వే చెప్పగలవు. ఈ ఇంటి పెద్ద కోడలి అహంకారాన్ని తొక్కే తండ్రి అనుకోనే. అలాగే చిన్న కోడలి ఆత్మాభిమానంతో ఇంకా చాలా సాధించాలని కూడా అడగరా అనేసి వెళ్ళాడు అనంత్ అక్కడి నుంచి. ఆ తర్వాత ఆనంద్ అన్నమాట దేవుడు వింటమో ఏమో కానీ మంజుల దగ్గరికి ఒక స్నేహితురాలు వచ్చింది. వరుసగా రోజు మంజుల దగ్గరకు వస్తూ మంజుల్ని కాకాపడుతూ నీ దగ్గర ఉన్నలాంటి నగలు క్వీన్ విక్టోరియా దగ్గర, తర్వాత నీ దగ్గరే ఉన్నాయి. అసలు అలాంటి మోడల్స్ పెద్ద పెద్ద మహారాణులు, యువరాణుల దగ్గర కూడా లేవు, పెద్ద పెద్ద ప్రిన్సెస్ల దగ్గర కూడా లేవు. నీ సెలక్షన్ మామూలుది కాదే. నువ్వు సెలెక్ట్ చేసావు కాబట్టి నీ మొగుడికి అంత విలువ, నీ అత్తామామలకి ఎంత విలువ అని ఇక మంజుల్ని తీసుకొని బ్యూటీ పార్లర్లో తిరిగి స్పాలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ట్రిప్పులకి వెళ్ళి మంజుని బాగా ఇక మాయ చేసి మభ్యపెట్టి మోసం చేసి మొత్తానికి మంజుకు ఉబ్బిపోయే గుణం ఉంది కాబట్టి నా పెళ్ళి కుదిరిందిరా, నీ నగలు ఇస్తే గనక ఒకసారి నా పెళ్ళిలో వేసుకొని మళ్ళీ నీకు ఇచ్చేస్తాను, 1 నెల రోజుల్లో నా పెళ్ళి మంజు ఇవ్వవా అని అడిగింది. అడిగిన తర్వాత అలాగే తీసుకోమని ఎవడికి చెప్పాలి తన నగల గురించి? అత్తక, మామక, మొగుడిక, ఆడపడుచుక, అవి తన నగలు అనే దాంతో 1.5 ఖరీదు చేసేటటువంటి నగలు స్నేహితురాలకి ఇచ్చేసింది. చక్కగా ఆ స్నేహితురాలు ఆ 1.5 నగలు తీసుకొని ఆల్రెడీ ఆ అమ్మాయి చాలా పేదరికంలో ఉన్నారు. వాళ్ళు మంజు లాంటి బలుపున్న ఆడదానికి, పొగరున్న ఆడదానికి, గర్వం ఉన్న ఆడదానికి, డబ్బున్న ఆడదానికి మస్కా కొడితే వచ్చే నష్టమేమీ లేదులే అని చెప్పి ముందు ఆ 1.5 నగలు అమ్మేసి ఆ అమ్మాయి క్యాష్ చేసుకుంది. అప్పటికే ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. ఆ అబ్బాయిది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దాంతో ముందు గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేసుకున్నారు ఇద్దరు. చేసేసుకున్న తర్వాత వాళ్ళ అత్త మామనే మడిదిని వీళ్ళ అమ్మా నాన్నని కలిపి వేరే స్టేట్కి పంపించేసి వాళ్ళకి ఒక 50 లక్షలు ఇచ్చి అవి పెట్టి ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆ అబ్బాయి తోబుట్టువుని తన తోబుట్టువుని చదివించమని చెప్పి ఆల్రెడీ వీళ్ళు అమెరికాకి వెళ్ళటానికి ఎంఎస్సీ చేయటానికి రాసుకొని ఉన్నారు. 1 కోటి రూపాయల డబ్బులు తీసుకొని తన సిమ్ము తీసేసి అసలు తన ప్రూఫ్లు ఎక్కడా ఒక్కటి కూడా మంజు దగ్గర లేకుండా మంజు ఆల్రెడీ బ్యూటీ పార్లర్లో ఉన్నప్పుడు స్పా చేయించుకునేటప్పుడే ఫోన్ అంతా కూడా రిట్రీవ్ కొట్టినా రాకుండా కూడా మొత్తం తీసి అవతల పడేసింది మంజు ఫ్రెండ్. ఆ తర్వాత చక్కగా ఆ అమ్మాయి ఫారిన్ చెక్ చేసింది. మంజు
అదే వస్తుందిలే అదే ఇస్తుందిలే అనే దాంతో నింపాదిగా కూర్చొని ఈలోపు ఇక ఒక రోజున తోడుకోడలతో తగాదా పెట్టుకునేసరికి మాకు ఒక వ్యాపారం ఉంది, మేము ఏమీ అంత అతిగతి లేకుండా లేవని ఆనంద్ అనేసరికి తన మొగుడేగా ముష్టి ఉద్యోగం చేస్తున్నాడు అనే దాంతో అమ్మ బాబులకి ఫోన్ చేసి నా మొగుడు చేత ఉద్యోగం మానిపించేద్దాం అనుకుంటున్నాను, బిజినెస్ పెట్టిద్దాం అనుకుంటున్నాను, ఒక 10 కోట్లు పెట్టంటే పెట్టించరా నీ ఇష్టం, నిన్నెవరమ్మా కాదంటారో అన్నాడు మంజు వాళ్ళ నాన్న. దాంతో అనంతని ఉద్యోగం మానేయమని కూర్చుంది మంజు. నీకేమైనా పిచ్చెక్కిందా వెర్రి పట్టిందా, దవడ పగిలిపోద్ది కొట్టానంటే అనేసరికి నువ్వు మాంతావా మానవా అని మంజు వెళ్ళి నడి వీధిలో నేను వచ్చేపోయే వాళ్ళ ముందు పమిట తీసేసి నుంచోవాల్సి వస్తుందని వీధిలోకి ఎక్కింది. భద్రావతి కేశవరావు 10 కోట్లు పెట్టి బిజినెస్ పెడితే 100 కోట్లు వస్తాయిరా అంటే అన్నయ్య చెప్పిన మాట వినమని రాగిణి ఒకవైపున, రాగిణిని దవడ పగలగొట్టే అమ్మా నాన్నల్ని నోరు ముయ్యమని మంజు నీడ్చుకొచ్చి గదిలో పడేస్తే డాబా ఎక్కేసి నేను దూకేస్తున్నాను చచ్చిపోతానని కిందకి దూకింది. ఎలాగోలాగా కింద పరుపు పడేసి ఆనందు అనంతు లోపలికి ఈడ్చుకొస్తే నేను ఫ్యాన్ కూరేసుకుంటున్నా, ప్లగ్లో ఏలు పెడుతున్నా, నేను విషం తాగుతున్నా, ఇలా రోజు బెదిరించటమే. దాంతో నువ్వు మానేయరా లేదంటే కట్టుకొని మేమందరం సస్తాము, ఆ ఉద్యోగాన్ని పట్టుకొని ఏలాడతావేంట్రా ముష్టి గవర్నమెంట్ ఉద్యోగం అనే నానా గొడవ నానా యాగి చేస్తే నీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నాను, నేను ఉద్యోగం మానేసిన మరుక్షణం నీ జీవితంలో నువ్వు కోలుకోలేని దెబ్బతింటావని నాకెందుకో అనిపిస్తోంది. నా మనసుకు అలజడ కలిగిందంటే అది నిజమే అవుద్ది. దేవుడు అనేవాడే ఉంటే గనక నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. ఆ రోజు నేను కూడా మాట్లాడటానికి నీ పక్కన తోడు ఉండకపోవచ్చు, ఆలోచించుకుంటే మూసుకొని వెళ్ళి రిజైన్ ఇచ్చిరారా అంది మొగుడినే. రిజైన్ ఇచ్చేసే అనంత్ వచ్చాడు. కేకులు కట్ చేసుకొని ఆ రాత్రి బిర్యానీ పార్టీ చేసుకొని సంబరాలు చేసుకున్నారు. ఇక తెల్లారేపాటికి మంజు వాళ్ళ అమ్మా నాన్న నెత్తిన గుడ్డేసుకొని కీ బ్యా అనుకుంటూ బోరును ఏడ్చుకుంటూ వచ్చి పడ్డారు ఇక్కడ. ఏమైంది అని అడిగేసరికి ఏమవటం ఏంటి చెల్లెమ్మో, ఏమవటం ఏంటి బావగారో, ఏమవటం ఏంటి మా అల్లుడో, ఏమవటం ఏంటి నా కూతురో, ఎంత అన్యాయం జరిగిపోయిందో తెలుసా అమ్మో అనేపాటికి ఏమైంది అన్నయ్య అని అడిగింది భద్రావతి. ఇంకేం కావాలమ్మా, అవ్వాల్సిందంతా అయ్యింది. ఇక మా పొలం ఉంది కదా 50 ఎకరాలు, అందులో 5 ఎకరాలు మంజు పెళ్ళికి అమ్మాను కదా, 45 ఎకరాలు ఆ ఎదవ 1.5 కోటి అడిగాడని చెప్పి నేను ఎకరానికి 1.50 ఇస్తేనే అమ్ముతానని ఒళ్ళు బలిసి పనికిమాలిన సన్నాసిని నేను అమ్మలేదు కదమ్మా. దాంతో మా నాన్నకి మా అమ్మ కాకుండా ఇంకో పెళ్ళాం ఉందంట. మా నాన్న ఆమెకు ముందు తాళి కట్టాడో మా అమ్మకు ముందు తాళి కట్టాడో సరైన ప్రూఫ్లు లేవంట. వాళ్ళకు కూడా పిల్లలుండే మాకింత ఆస్తి వచ్చి పడింది అనేపాటికి ఆ ఆస్తిలో వాళ్ళకు కూడా వాటా ఉందనే కోర్టుకు వెళ్ళారు. దాంతో కోర్టు ప్రాపర్టీ మీద క్రయ విక్రయాది హక్కులు నాకు తీసేసి సీజ్ చేసి పడేసింది దేవుడో అనేపాటికి నుంచున్నదల్లా మంజు కూర్చుండిపోయింది. అనంతో అసలేమీ మాట్లాడలేదు. భద్రావతి కళ్ళు తిరిగి కేశవరావు మీద పడిపోయింది. కేశవరావుకి బీపీ ఎగదన్నేసింది. రాగిణి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆనందు విద్య అయితే బావగారిని ఉద్యోగం కూడా మానిపించింది బుద్ధి తక్కువ నుంచున్న మనుషులు కూర్చుండిపోయారు షాకులో. ఇంటేళ్ల పాది కలిసి లాయర్ దగ్గరే పరిగెత్తితే లాయర్ గారు ఒకటండి, కాంప్రమైజ్కి వస్తే మీకు సగం వాళ్ళకి సగం వెళుతుంది, అలా కాకుండా మొత్తం మీకే కావాలంటున్నారు మీరు. మీ అమ్మ మొదటి బాడీ అని మీరంటే వాళ్ళమ్మ మొదటి బాడీ అని మీ నాన్నకు వాళ్ళు అంటున్నారు. నిజానికి ముసలాయన ఎవరికి ముందు తాళి కట్టాడనేది సరైన ప్రూఫ్లు లేవో. ఇద్దరు భార్యలేనంటానికి మాత్రం చాలామంది సాక్షులున్నారు. పిల్లలుగా మీ అందరికీ డిఎన్ఏలు చేయించిన ఆయన పిల్లలేనని ప్రూఫ్లు వస్తాయి. ఈ విషయంలో మీరు వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకపోతే మాత్రం ఈ విషయం తేలాలంటే 30-40 ఏళ్ళు పట్టొచ్చు అనేపాటికి మాకు మొత్తం కావాలి మేమెందుకు వదిలేసుకుంటామని మంజు వాళ్ళ అమ్మా నాన్న మంజుని ఇక్కడ వదిలేసి ఏదైతే అదైంది తేల్చుకుంటామని లాయర్ని పెట్టి వాదించడం మొదలుపెట్టారు ఓ పక్కన. ఇక భద్రావతికి కేశవరావుకి ఎప్పుడైతే 30-40 ఏళ్ళు పట్టుద్దని చెప్పారో దాంతో ఇక ఆశలు అడియాశలు అయిపోయినాయి. మంజు ఇక కోర్టు దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైతే అదైంది. వ్యాపారం అంటే వ్యాపారమే, వెనక్కి తగ్గేదే లేదు. నా నగలున్నాయి కదా 1.5 కోటి వస్తాయి, అవి అమ్మితే అవి పెట్టి వ్యాపారం మొదలు పెడదు కానీ నా స్నేహితులు
స్నేహితురాలు ఎత్తుకెళ్ళింది నగలంటే, ఏంటేంటేంటి స్నేహితురాలికి ఇచ్చావా అన్నారు ఒక్కసారే భద్రావతి, కేశవరావు, రాగిణి. ఏంటి మీ ఎదవ సోది, పెళ్ళికని తీసుకెళ్ళిందిలే, మూసుకోండి, నాకు తెలీదా ఏంటి, అదే మీలాగా లో క్లాస్ది కాదు అని ఫోన్ చేస్తే మీరు ట్రై చేస్తున్న నెంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది అని వచ్చేపాటికి కొట్టి 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 ఫోను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది మంజు. పోలీసులు ఎంక్వైరీ చేస్తూ వెళ్తే అసలు తను చెప్పిన అడ్రస్లో తను చెప్పిన అమ్మాయి కానీ అమ్మాయి తాలూకా వ్యక్తులు కానీ లేరని, ఆ అమ్మాయి ఫోటో కానీ ఆధార్ కానీ ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇవ్వమంటే నా దగ్గర ఏమీ లేవందే. సో చేయగలిగిందేముందే అని లైట్ తీసుకొని కేసు కొట్టేసి అవతల పడేశారు చెత్తబొట్టలో పోలీసులు. ఇంకా చేయడానికి మాత్రం ఏముంది, మూసుకొని ఇంటికి వచ్చిన మంజు అత్తయ్య కాఫీ ఇవ్వవా అందే. ఏంటే నేను నీకు కాఫీ ఇచ్చేది, కాళ్ళు చేతులు ఏమైనా పడిపోయినాయా, పనికి మాలిందానా, వెళ్ళి తెచ్చుకోపో అన్న తర్వాత ఏంటి మర్యాదలో మార్పు వచ్చిందే, నువ్వు వెళ్ళి తీసుకురా మావయ్య, ఒళ్ళు ఎక్కడ బలిసిందే నీకు, నేను నీకు కాఫీలు తేవటం ఏంటే అన్నాడు కేశవరావు. అనేలోపు రాగిణి వచ్చి, లే పాడు దరిద్రం, హాల్లో అడ్డం కూర్చొని ఉంటావు అని మంజు ర్యాకింగ్ చైర్లో కూర్చొని, మమ్మీ హెడేక్గా ఉంది, కాఫీ పెట్టి నా కోసం ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చే అనేపాటికి, ఏంటే మదం ఎక్కిందా, మతి తప్పిందా, పోయింది నా డబ్బులు మాత్రమే, నాలో ఉన్న పొగరు అహంకారాలు కాదు, ఏంటి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కోతే, నేను ముష్టెయ్యకపోతే మీ బ్రతుకులు ఏమై ఉండేయో మర్చిపోయారా అనేపాటికి, ఎవడికి ముష్టేశాడే అనేపాటికి, మీవే ముష్టి బతుకులు, నేనే ముష్టేశాను అనేసరికి పడేసి మంజుని తుక్కు కింద బాది వదిలిపెట్టారు భద్రావతి, కేశవరావు, రాగిణి కలిసే. ఏమోలే నిన్ను చేసుకుంటే మా పెద్ద కొడుకు కోట్లు కలిసి వస్తాయి అనుకున్నాము, అలాంటిది దిక్కుమాలిన దరిద్రపు దాన, నీ బలుపుతో నీ పొగరుతో నీ బాబుకి నీ అమ్మకి ఉంది కూడా అదే పొగరు అదే అహంకారం కదా, దాంతోనే ఆ పొలం 1,25,00,000 అమ్మినా కూడా మొత్తం వచ్చి పడేదే, అమ్మకుండా నీ బాబు ఆపినందుకు నీ తాతకి వాడికి పెళ్ళాం చాలదని ఉంపుడు గత్తె కూడా కావలసి వచ్చిందంట ముసలెదవకే, మొత్తం ఉన్నవన్నీ పోయినాయి అని తుక్కు కింద కొట్టేపాటికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. ఆ విషయం మంజు చెప్పేసరికి, ఏందమ్మా పిల్లను కొట్టావంటే, మూసుకొని నీ కూతుర్ని తీసుకొని వెళ్ళాలనుకుంటే వెళ్ళు, ఎంతకాలం నా కొడుకుతో కాపురం చేసిన దానికి, నీ కూతుర్ని నా కొడుకు సుఖపెట్టిన దానికి ప్రతి రాత్రికి ఎంతని లెక్క చూసి, నీ కూతురేమీ మామూలు ఆడదు కాదు కదే, ఒకసారి 2 సార్లు సుఖపెడితే సరిపోవటానికి ఆఫీసులకు ఫోన్ చేసి కూడా పిలిపించుకుందిగా నా కొడుకునే, బంగారం లాంటి ఉద్యోగం మానిపించిందే, నగలు ఎత్తుకెళ్ళి స్నేహితురాలకి ఇచ్చిందంట, ఇలాంటి బజార్ దాన్నే ఏమని ఇంట్లో ఉంచుతామో ఏమో లేమనమని ఉంటే ఓ పని మనిషిగా పడుంటుంది ఇదే, లేదంటే గనక తీసుకొని పో నీ కూతుర్ని అనేపాటికే భద్రావతిలో ఆ షేడు ఎప్పుడూ చూడనే మంజు వాళ్ళ అమ్మ నాన్న అదిరిపోయి చేసేదేమీ లేక కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయారు. నాలో డబ్బే లేదు, అహంకారం పొగరు పోయిందనుకుంటున్నారా అనేపాటికే, అహంకారం దాకా బలుపు దాకా పొగరు దాకా వస్తే నా చిటికెన వేలు మీద ఉన్నటువంటి వెంట్రుకంతుంటావంటే నువ్వు, నిన్ను బకరాని చేసి మా వాడికి ఇచ్చి చేసుకుందే నీ డబ్బు కోసం, అదే లేదన్నప్పుడు నువ్వెందుకే ఇంకా మాకు, దాన్ని పనికి మాలింది అన్నావు నీ తోడుకోడల్లే, చివరికి అదే నయం కదే, మొగుడుతో పాటు ఉద్యోగానికి వెళ్తుంది, నువ్వు ఉద్యోగానికి వెళ్ళటానికి పనికిరావో, అదేమీ మొగుడిని ఉద్యోగం మానిపించలా, నువ్వు పెద్దోడిని గవర్నమెంట్ ఉద్యోగం మానిపించావో, ఇప్పుడు చూస్తే అది చక్కగా ఒకవైపున వాడు యూట్యూబ్ పెట్టుకున్నాడు, అదొక వైపున బట్టల వ్యాపారం చేసుకుంటుంది, చూడవే పనికి మాలిందానా, టంగుమని ఎలా దానికి ఫోన్పే గూగుల్ పే మెసేజ్లు వస్తున్నాయో చూడు నీ ధనంజయ్య, నువ్వు ఎందుకు పనికొస్తావే పనికి మాలిన కుక్క, నీతి మాలిందానా, పొగరు బొద్దానా, నీకు బలుపు మదం కొవ్వు తప్ప ఏంటే నీలో ఉందే, మదం ఎక్కి ఒళ్ళు కొవ్వెక్కి మా కొడుకుని తీసుకొని మేము పెళ్ళికి వస్తే ఎక్కడైనా మగాడు ఆడదాని మీద మోజుపడతాడు, వాడి మీద మోజుపడి అసలు అప్పటికప్పుడు పెళ్ళైపోయే వాడితో గదిలోకి వెళ్ళిపోవాలన్నట్టుగా నీ అమ్మా బాబులు ప్రాణం తీసి సంబంధానికి పంపించిన పనికి మాలిందానా, నీకన్నా వేశ్యలు పతితలు కులతలు నయమే బజార్దానా అనే
ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కుక్కను కొట్టినట్టు కొట్టడం మొదలుపెట్టారు మంజుని. ఇహ రాగిణి వచ్చిందంటే మంజుకి జాతరే ఆ రోజున. పిండి వంటలు వండమని అదని ఇదని ఇంట్లో పనివాళ్ళని తీసేసి వాషింగ్ మిషన్ కరెంటు బిల్లుని బాబు కడతాడా, వాటికి ఎవడు కడతాడు, ఏసీలు వేసుకుంటే ఎవడు చేస్తాడు, ఏం చేస్తాడని చితక్కొట్టం మొదలుపెట్టారు మంజునే. ఇక ఒకవైపున అనంత్ ఉద్యోగం పోయింది. వెళ్ళి గుళ్ళో కూర్చుంటున్నాడు అనంతో. అందరిలాగా ఆ వ్యసనాలకి ఈ వ్యసనాలకి తను అలవాటు పడలేడు కదా. దాంతో వెళ్ళి గుళ్ళో కూర్చుంటుంటే ఆనందే కుటుంబాన్ని నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపున కేశవరావు పెద్ద కోళ్ళు వచ్చిన వేళ విశేషాన ఆ పోయే ఉద్యోగం కూడా నీకేం కర్మ మామయ్య అందని ఎప్పుడో మానేసి కూర్చున్నాడు. దాంతో వీళ్ళకి ఒక ఆఫర్ వచ్చింది. అదేంటంటే పెళ్ళిళ్ళ పేరై ఓ సంబంధం తెచ్చాడు. ఒక అమ్మాయికి భర్త పోయాడు. 5 కోట్ల రూపాయలు స్పాట్ క్యాష్ ఇస్తుంది. అయితే చాలా అందమైన అబ్బాయి మొగుడుగా కావాలి. రోజు ఆ అమ్మాయిని సుఖపెట్టాలి. ఆ అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఆ అమ్మాయిని చేసుకుంటే అనంతతో బిజినెస్ కూడా పెట్టిస్తానందని, అనంతను చూసి ఆ అమ్మాయి మత్తెక్కిపోయిందని, మీరు ఓకే అని మీ పెద్ద కోడలతో విడాకులు ఇప్పిస్తే గనక ఈ సంబంధం నేను మాట్లాడతానన్నాడు వాడు. దాంతో ఏదొచ్చినా అనంతకే వస్తాయేమో, వాడు అదృష్టం అలాంటిదే అని భద్రావతి కేశవరావు లాయర్ దగ్గరికి వెళ్ళి కూతుర్ని రమ్మని కబురు చేసే విడాకుల పత్రాలు తెచ్చారు. ఆనంద్ గుడికి వెళ్ళాడు. ఆనంద్ విద్య ఆఫీస్కి వెళ్ళున్నారు. దాంతో పెట్టవే సంతకం అంటే నేను పెట్టనంది మంజు. మీరెన్ని చిత్రహింసలు పెట్టినా, కొట్టినా, తిట్టినా, ఇంటి పని వంట పని చేయించినా, అవమానించినా భరిస్తున్నానంటే మా నాన్న దగ్గర డబ్బులు లేవు కాబట్టి, నా మొగుడు ఉద్యోగం మానేశాడు కాబట్టి ఆయన నా వైపు మాట్లాడే అర్హత నేను పోగొట్టుకొని ఆయన్ని హీనంగా మాట్లాడాను కాబట్టి, తోడుకోడలు మరిది నా వైపు మాట్లాడకుండా వాళ్ళ మనసును నేనే విరిచేశాను కాబట్టి పడుతున్నానేమో. కానీ మీరు నా మొగుడిని నా నుంచి దూరం చేద్దామనుకుంటే చచ్చినా ఒప్పుకోను అనేసరికి వెళతావా వాడి గదిలోకి, చేస్తావా వాడితో కాపురం అని మంజుని బ్రతికుందో చచ్చిపోయిందో కూడా తెలియకుండా మామ కాళ్ళతో తొక్కేశాడు. అత్త పొట్టలో తన్ని భద్రావతి భయంకరంగా కొడితే రాగిని తలకాయ గోడకేసి కొట్టి జుట్టంతా కత్తిరించి ఇక ఎర్రగా ఇనప గరిటె కాల్చుకొని వస్తానుండమ్మా, దీనికి ఒళ్ళంతా వాతలు పెడదామని వంటగదిలోకి వెళ్ళేపాటికే ఆనంద్ విద్య వచ్చారు. వచ్చి రావటంతోనే జరిగేదంతా విద్య వీడియో తీసిందే. వీడియో తీసి ఆనంద్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చేసరికి ఏంటిదంతా మనుషుల పశువులా అని వెనక్కి తోసేస్తే ఇక మంజుకి వాత పెట్టడానికి రాగిణి ఇనప గరిటె తీసుకొచ్చేపాటికి ఆ గరిటెతో రాగిణికే వాతలు పెట్టింది విద్య. పెట్టేసరికి నా కూతురు మీద వాతలు పెడతావా అని కేశవరావు విద్య మీద చెయ్యెత్తితే ఆనంద్ కేశవరావుని వెనక్కి తోసేసి భద్రావతిని కొడితే చచ్చిపోతావు దెబ్బకని చెయ్యెత్తాడు. ఎత్తేసరికి ఇక తోడుకోడలదే మరిద్ది కాళ్ళు పట్టుకుంది. వచ్చి మంజు అహంకారంతో బలుపుతో ఇలా చేసుకున్నాను నా బ్రతుకుని, ముందు ఆ విడాకులు నాపిచ్చి విడాకుల కాగితం మీద సంతకం పెట్టించుకున్నారు. ఆయనకు ఇంకో పెళ్లి చేయాలనుకుంటున్నారు. అసలే మీ అన్నయ్య మనసునే విరిచేసిన పాపిష్టి దాన్ని నేను. నా మీద కోపంతో చేసుకుంటాడు. ఆయన లేకపోతే నా బతుకు అర్థం లేదా ఆనంద్. ఏ రోజు వదినా నన్ను పిలిచింది లేదు. ఇప్పుడు నేను నిజంగా మారిపోయానయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను అనేపాటికే అనంత్ వచ్చి అక్కడ నుంచున్న తర్వాత అనంత్ కాళ్ళు పట్టుకుందే. నేను చేసింది తప్పు అయిపోయింది, నన్ను క్షమించమందే. చాలా ఆలస్యం అయిపోయిందే. క్షమాపణ అనే మాటకి నువ్వు అర్హత పోగొట్టుకొని నీలాంటి దాన్ని క్షమిస్తే క్షమాపణ కూడా సిగ్గుపడి పారిపోద్దే. పర్వాలేదులే, నీ అహంకారంతో, నీ పొగరుతో, నీ బలుపుతో వాళ్ళు నిన్ను వాడుకున్నారు. నువ్వు వాళ్ళని నమ్మావు. నువ్వు మొగుణ్ణి నమ్మిన ఆడదానివి కాదు. మడిదికి విలువిచ్చింది లేదు, తోడుకోళ్ళని అర్థం చేసుకుంది లేదు. ఈ ఆడపడుచు కోసం కోట్లు ఖర్చు పెట్టావు. ఈ అత్తామామలకి డబ్బులు వెదజల్లావు. ఈ రోజున నీ బ్రతుకు కుక్క కన్నా హీనం చేసేశారు వీళ్ళు. డబ్బులుంటేనే నువ్వు వాళ్ళకి మనిషిలో లెక్కే. నీ దగ్గర రూపాయి లేకపోతే నువ్వు వాళ్ళకి కుక్క కన్నా హీనమని నీకు ఇప్పటికైనా తెలిసిందా? ఒక మగాడి శరీరాన్ని కాదే ఆడది అర్థం చేసుకోవాల్సిందే, ఒక మొగుడి మనసును అర్థం చేసుకోవాలి. నీలాగా నేను వాడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాడని రోడ్డు మీద పమిట తీసేసి నుంచుంటానని నన్ను బెదిరించి ఉద్యోగం మాన్పించావే. అలాగా నువ్వు కాకపోతే ఇంకొకటనే నేను ఆప్షన్స్ వెతుక్కుంటాననుకుంటున్నావా
అంత దిగజారిపోయిన విధవను కాదు నేను అనేశాడు అనంత్. ఆ తర్వాత మంజుని తీసుకొని ముందు హాస్పిటల్కి వెళ్తే గడప సంచిలో కూడా తగిలేలా కొట్టారండి. ఆ అమ్మాయికి పిల్లలు పుట్టడం పుట్టకపోవటం ఇక దైవాధీనం అని ట్రీట్మెంట్కి లక్షల్లో ఖర్చు అవుద్దని చెప్పి ముందు ఆ అమ్మాయి నార్మల్ అవ్వాలంటే ఆ దెబ్బలన్నీ తగ్గి 1 ఇయర్ పైనే పట్టుద్ది. ఆ అమ్మాయి స్ట్రెస్ స్ట్రెయిన్ అవ్వకూడదన్నాక కట్లు కట్టించి ఇంటికి తీసుకొస్తే మళ్ళీ కొట్టడానికి రెడీగా ఉన్నారు ముగ్గురు. ఇక ఇలా కాదు వీళ్ళ పని అని చెప్పి విద్య ముందు రాగిణి మొగుడు రాజీవ్కి ఫోన్ చేసింది. రాజు ఇవ్వాల్సిన కట్నం ఏదో వీళ్ళు పెళ్లిలో ఇచ్చేశారు నీకు, కానీ మీ ఆవిడ రోజు ఇక్కడికి వచ్చి చూసావా ఎలా కొట్టిందో మంజుని, అసలు ఇది కరెక్టేనా, ఇదిగో ఈ వీడియో చూడో ముగ్గురు కలిసి ఎలా కొట్టారు, నేను ఇప్పుడు పోలీస్ కేసు పెడదాం అనుకుంటున్నాను, నీ పెళ్ళాన్ని కూడా జైలుకు పంపుతా, నీ పెళ్ళాన్ని నువ్వే డబ్బులు తెమ్మనమన్నావని నీ పెళ్ళాన్ని చెప్తుంది, కాబట్టి నీ పెళ్ళాంతో నువ్వు నీ ఫ్యామిలీ కూడా వెళ్తారా అని విద్య అడిగితే అక్కడి నుంచి రాగిణిని కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్ళి 2 చేతులు కాళ్ళు ఇరిసి 1 సంవత్సరం మంచంలో ఉంచి నేనే సెట్ చేసుకుంటానని మళ్ళీ పుట్టింటికి వస్తావా అమ్మా నాన్న అంటావా అని మొత్తం తోడుకోళ్ళు ఆడపడుచులిద్దరూ అత్త మొగుడు కలిసి దంచి వదిలిపెట్టి ఒక గదిలో ఇసిరేశారు రాగిణిని. ఇక ఇటు భద్రావతి కేశవరావుని ఇంకోసారి మంజు మీద మేము లేకుండా మీరు చెయ్యేసినా ఏమైనా అన్నా మీ మర్యాదలు మీకు దక్కవు, పోలీస్ కేసు పెడతానని బెదిరిచ్చేసింది విద్య. దాంతో సైలెంట్ అయిపోయారు వాళ్ళు. ఆ తరువాత అనంత్ని ఇలాగే ఉంటే ఎలా బావగారు ఏదో ఒక వ్యాపారం పెట్టుకుందరుగానే, నా దగ్గర ఉన్నాయి మొత్తం ఊడ్చైనా ఇస్తానంది విద్య. లేదమ్మా, పోయినసారి తప్పో ఒప్పో నేను గవర్నమెంట్ ఉద్యోగానికి రాశాను, ఈసారి నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతాను అంటే సివిల్సా అంది మంజు. చెప్పుతో కొడతా నా గదిలోకి నువ్వు వచ్చావంటే అన్నాడు అనంతో. అనేసరికి నేనేం చేశాను చూడు విద్య అంటే, నువ్వు ఖాళీగా ఉండకక్క, ఎటు నా బిజినెస్ బాగా రన్ అవుతుంది, నాకు ఇంకో నమ్మకమైన మనిషి కావాలి, బయట వాళ్ళు ఎవరినో ఎందుకు నువ్వేరా కలిసి చేసుకుందాం అని తోడుకోళ్ళు సొంత అక్కని కలుపుకున్నట్టు కలుపుకుంది మంజునే. వీళ్ళిద్దరూ కలిసి ఒకవైపున బిజినెస్ చూసుకుంటూ ఆనంద్ విద్య ఉద్యోగానికి వెళ్ళొస్తూ అనంత్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యి మొత్తానికి ఐఏఎస్ క్రాక్ చేశాడు. ఆ తర్వాత మంజు ఆనందానికి అవధులు లేవు, ఎగిరి గంతేసిందే. అనంత్ మసూరి ట్రైనింగ్కి వెళ్ళొచ్చాడు. ఇక ఆ తర్వాత కలెక్టర్ అయ్యాడు, క్వార్టర్స్ ఇచ్చారు, తమ్ముడిని మరదల్ని భార్యని తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యాడు అమ్మా నాన్నలతో సహా. ఇప్పుడు ఇక విద్య మాత్రం తన బిజినెస్ మానలేదు. ఆనంద్ని గట్టిగా పట్టుకొని రే నువ్వు కూడా ప్రిపేర్ అవుతూ కానీ పదా, నేనా మన వల్ల కావన్నోయ్, అలాంటి అంటే సిగ్గుండాలి, ఐ లవ్ యూ చెప్పుకుంటూ తిరగమంటే తిరుగుతాడు బావగారు, ఇలాంటి వాటికి పనికిరాడు, చదవమంటే బాగానే చదువుతాడు, నాకు సోషల్ మీడియా ఉందగా కాపీ కొట్టడానికి ఇదేమన్నా ఉంటుందా అన్న అక్కడ, ఎన్నాళ్ళు రా సోషల్ మీడియాలో, ఇవాళ మనం రేపొద్దున ఇంకొకళ్ళు, ఎవడు ఎన్నాళ్ళు గ్యారంటీయో తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి వాటిని పట్టుకోవద్దు, లైఫ్లో సెటిల్ అవ్వవా అని తీసుకెళ్ళి కోచింగ్లో చేర్చి మొత్తానికి వెనక నుంచే అనంత రుద్ది మంజు ఇంకా గట్టిగా చదివించో, నువ్వు దగ్గర కూర్చోబెట్టుకొని చదివించో, అప్పుడే చదువుతాడంటే అందరూ ఫిక్స్ అయిపోయారన్నమాట. అన్న తర్వాత మొత్తానికి సివిల్స్ రాయించారు. కలెక్టర్ అవ్వలేదు కానీ ఒక మంచి పోస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఆనంద్ కూడా క్వార్టర్స్ ఇస్తే వద్దు మేమందరం కలిసే ఉంటాము అన్న తర్వాత ఇక రాగిణిని మాత్రం ఆ పాటికే 3 పిల్లలు తల్లిని చేశాడు రాజీవ్. ఇక ఒకవైపున ఇంటి పని వంట పని పాచి పని మొత్తం చేయిస్తున్నా అంతా దాంట్లో అల్లుడు ఆఫీస్కి వెళ్ళాక ఇటు నుంచి భద్రావతి కేశవరావు ఫోన్లు చేయటం, అల్లుడి గురించి చాడీలు అడగటం, ఇక్కడ కొడుకులు కోడళ్ళ గురించి మొయ్యటం, అటువైపు నుంచే ఒకవైపున రాగిణి రాజీవ్ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద చాడీలు చెప్పటం, వీళ్ళు మాత్రం మారలా. ఎంత దాంట్లో మంజు మాత్రం అత్తనే వంట పనికి పెట్టకూడదు, ఎందుకంటే ఇదేమైనా కలిపినా కలుపుద్దనే దాంతో ఇల్లు ఉడ్చి తడిగుడ్డలు పెట్టి బట్టలు ఉతికి అంట్లు దోమే పని మనిషిని చేసి మామని బయట తోటమాలి కింద బయటికి వెళ్ళి అవి ఇవి తీసుకురావటానికని పెట్టేసిందే. పెట్టిన తర్వాత
మీరు అంటే నాకు ఎందుకు అసహ్యం వేస్తుందో తెలుసా? నేను నా పొగరుతో, నా అహంకారంతో తప్పు చేశాను. నా స్నేహితురాలు కూడా నా నగలు అడిగి తీసుకెళ్ళిందంటే అది పేదరికంలో ఉందే, అది దాని అసహాయత. కానీ మీరు మీ అవసరాలకి నన్ను వాడుకొని నన్ను దారుణంగా కొట్టారు చూసారా, డబ్బులు లేవనే. అది మాత్రం నేను జీవితంలో బ్రతికుండగా మర్చిపోలేను అని మిమ్మల్ని ఇప్పుడు నేను కుక్కల్ని కొట్టినట్టు కొట్టచ్చు, కానీ మిమ్మల్ని కొట్టినా ఆ వీధి కుక్కను కొట్టినా పెద్ద తేడా లేదని మీరంటేనే అసహ్యం వేసే నా మొగుడిని కన్నారు కాబట్టే మీకు కుక్కలకేసినట్టు ఒక ముద్ద ఇక తప్పదు కాబట్టి ఆ ముద్ద కూడా నాకు ఉడికిన వేయటం ఇష్టం లేదు కాబట్టి మీరు నన్ను ఎలా హింసలు పెట్టారో అన్నీ నేనెటు మిమ్మల్ని పెట్టలేను కదా, అందుకే పని చేయించి ముద్ద పెడుతున్నాను అనేసింది మంజు. ఆ తర్వాత మంజు వాళ్ళ అమ్మా నాన్న మొత్తానికి కాంప్రమైజ్ అయ్యారు. సగం ఆస్తి వీళ్ళకి వచ్చిందే. ఆ ప్రాపర్టీ మొత్తం అమ్మి ఎకరం 1.5 లెక్కనే డబ్బులు మొత్తం కూతురికి ఇవ్వటానికి వాళ్ళ నాన్న తెచ్చాడు. వద్దు నాన్న అనే ఆ డబ్బుల్ని ముందు తను తీసుకొని వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద ₹1,00,00,000 వేసింది మంజు. ₹1,00,00,000 తను తీసుకుంది. 50 లక్షలు చేసిన పాపాలకే అనంత్ చేతికిచ్చి మంచి పనులకు వాడమని, తమ్ముడిని రమ్మనమని మిగతా డబ్బులు మొత్తం లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి తమ్ముడి పేరు మీద జాగ్రత్త చేసేసింది, బ్యాంక్ అకౌంట్లో వేసి. క్షమించరా, ఏ రోజు కూడా అక్కగా నీ మంచి చెడు నేను అర్థం చేసుకుంది లేదో, పట్టించుకుంది లేదో, నిన్ను ప్రేమగా దగ్గరికి తీసింది లేదో. ఇంకా నేను ఇప్పటికీ బిడ్డా పాప లేని గొడ్రాలుగా మిగిలిన్నాను. ఈ పాపాన్ని కూడా నెత్తిన పోసుకోలేనురా అనేపాటికే పుట్టి బుద్ధెరిగాక ఎప్పుడు అక్కనే అక్క అని పిలవని మంజు తమ్ముడు అక్క అని పిలిచే ఆలింగనం చేసుకునేపాటికి మంజు వెక్కి ఏడ్చిందే. నాకు పుట్టిల్లు కావాలి, అమ్మా నాన్న పోయినా చిటికెడు పసుపు కుంకుమ పెట్టడానికి నువ్వు ఉన్నావనాలి తమ్ముడు అనే మొత్తం ఆ అబ్బాయికి ఇచ్చి పంపించింది. ఆ అబ్బాయి ఆల్రెడీ చదువు అయిపోయి డాక్టర్ చదువుకున్నాడు. తనతో డాక్టర్ చదువుకునే అమ్మాయిని ప్రేమించే ఉన్నాడు కాబట్టి చక్కగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని హాస్పిటల్ కట్టించేసుకొని అమ్మా నాన్నల్ని వేషాలు వేయకుండా సరిగ్గా ఉండండి అని చెప్పింది మంజు. మొత్తానికి వాళ్ళు అలా సెటిల్ అయిపోయారు. విద్య మాత్రం తను చేసే బిజినెస్ని ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా డెవలప్ చేసుకుని మంజు కూడా ఖాళీగా ఉండకూడదని ఇక తోడుకోడలతో పాటే ఒక బొటిక్ పెట్టుకొని అది రన్ చేయటం మొదలుపెట్టింది. మంజుని చాలా ఖర్చు పెట్టి డాక్టర్లకు చూపిస్తే మంజు మారిందని నమ్మకం కలిగే అప్పుడు అనంత్ మీద చెయ్యేసిన పిల్లలు కలగలేదు. దాంతో చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్లు ఇస్తే అతి కష్టం మీద ఆ రోజు అత్త వాళ్ళు గర్భసంచి మీద కొట్టేసరికి ఒక్కళ్ళు పుట్టగానే గర్భసంచి రిమూవ్ చేయటం కూడా అయిపోయింది. ఆ తర్వాత విద్య ప్రెగ్నెంట్ అయ్యి విద్యకు మాత్రం ట్రిప్లెట్స్ పుట్టారు. హ్యాపీ. విద్యకు పుట్టింది 3 మగపిల్లలే, మంజుకు పుట్టింది ఆడపిల్ల. కాబట్టి ఒక పిల్లాడిని పురిట్లోనే తీసి ఆనంద్ మంజు ఒళ్ళో పడుకోబెట్టాడు. మంజు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి కాళ్ళు పట్టుకోబోయింది. ఆనంద్వి విద్యవే. బంధాలు పెంచుకుంటే పెరుగుతాయి, తుంచుకుంటే తునిగిపోతాయి. ఏదైనా మన్నూరే తెచ్చిపెట్టుద్దే. అహంకారం అలంకారం ఎప్పుడూ కాదు, ఆత్మాభిమానం అహంకారము కాదు. అర్థం చేసుకోవటం మన మీదే ఆధారపడి ఉంటుంది అని భద్రావతి కేశవరావు బ్రతుకులో వచ్చిన మార్పు లేదు. అట్లీస్ట్ చేసిన తప్పుకే ఒక సారీ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చెప్పాలని అనుకున్నది లేదు. కొంతకాలం తర్వాత ఒక ఓల్డేజ్ హోమ్ చూసి తీసుకెళ్ళి అందులో పారేసి వచ్చారు. ఆనందో ఉన్నన్నాళ్ళు అక్కడే ఉంటారు, పోయిన తర్వాత క్రిమేషన్లు కూడా మీరే చేసేయండి అని చెప్పి వచ్చేశారు. రాగిణిది కుక్కబొత్తుకైనా మొగుడు దగ్గర సిగ్గొచ్చింది లేదు రాగిణికి. అలా జీవితాన్ని గడిపేస్తూ వెళ్ళిపోతోంది. ఎంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. ఇలాంటి మంచి కథనే మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు మన ఛానల్లో మీరు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.